హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఇది వైనాడ్ డే 3 ట్రిప్ అండి. ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని కార్లో పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. వేడిగా పూరీను ఇడియప్పం కేరళ స్పెషల్. ఇక్కడ వెదర్కి తగ్గట్టుగా వాళ్ళన్నీ వేడివేడిగానే సర్వ్ చేస్తున్నారనమాట. అలాగే మేము హాట్గా కాఫీ తాగేసి బయలుదేరేసాము వైనాడ్ మ్యూజియంకి. ఇంకా యాజ్ యూజువల్ చెప్పనవసరం లేదు కదండి, మీరే వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే వెదరు సూపర్ అనమాట. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను వైనాడ్ వెదర్ చాలా బాగుంది, సూపర్ అని. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రయాణం చేస్తూ మేము చేరుకున్నాము మ్యూజియం వైనాడ్. వైనాడ్ మ్యూజియం దగ్గర కూడా వెదర్ చూడండి ఎంత బాగుందో, ఫుల్ గ్రీనరీ అనమాట. ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. పెద్దవాళ్ళకి 30 రూపాయలు, సీనియర్ సిటిజన్స్కి అయితే 15 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు. మొత్తం అక్కడ కేరళలో దొరికిన వస్తువులన్నిటినీ ఇక్కడ భద్రపరిచారనమాట. సో ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఎక్కడెక్కడ దొరికాయి అనేది కూడా చక్కగా రాసి ఉంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, పొలానికి కానీ ఇంట్లో కానీ యూజ్ చేసిన వస్తువులు. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్క విగ్రహము ఏంటా అనేది కూడా చక్కగా రాసి ఉంది కింద. వినాయకుని విగ్రహము, రావణాసుని విగ్రహము అన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అన్నట్టు. ఇవన్నీ వాళ్ళు వేటకి యూజ్ చేసిన వస్తువులు. ఇవన్నీ ఇంట్లో మెజర్మెంట్కి యూజ్ చేసే వస్తువులు. మనం పడి పావు అట్లా యూజ్ చేస్తాం కదా, వాళ్ళవి డిఫరెంట్. ఇక్కడంతా చూడండి మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ మ్యూజియం అన్నమాట. ఇంకా మ్యూజియం చూసుకొని మేము బయలుదేరేసాము బాణాసుర డ్యామ్ వైనాడ్. సో ఇక్కడ మేము టికెట్ తీసుకొని బాణాసుర డ్యామ్కి ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. టికెట్ తీసుకొని వెళ్ళాం లోపలికి. యాక్చువల్గా నేను డ్యామ్ అంటే ఏముంటుందిలే అనుకున్నాను, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కేసి అయితే అక్కడ మనకు వ్యూ పాయింట్ ఉంది. అసలు ఎక్కేటప్పుడు అనిపిస్తుంది ఏంట్లే డ్యామ్ అంటే నార్మలే కదా అనుకున్నాము. అసలు ఇది వెళ్ళకపోతే మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది మాకు పైకి ఎక్కిన తర్వాత. వర్షం స్టార్ట్ అయింది అప్పుడే. మేమైతే అంబ్రిల్లాస్ తీసుకొనే వెళ్ళామన్నమాట. చూడండి ఇదంతా ఎంత బాగా ఉందో. ఇది 10 o'clock మార్నింగ్ అనమాట, కానీ వెదర్ చూడండి ఎంత బాగా ఉందో. అస్సలకి క్లౌడీగా చల్లగా ఉందన్నమాట. చుట్టూ పరిసరాలు చూడండి, డ్యామ్ చుట్టూ ఎంత బాగా ఉందంటే గ్రీనరీ. ఇదంతా డ్యామ్ వ్యూ అన్నమాట. తప్పకుండా వైనాడ్ ఉన్నప్పుడు ఈ బాణాసుర డ్యామ్ వెళ్ళండి. ఇక్కడ చూడండి కొండలు ఎంత బాగా ఉందో, అసలుకి కైలాసగిరి పర్వతాల అన్నట్లు అనిపించింది మాకైతే. మిస్ట్ ఉన్నింది ఫుల్ పొగమంచుతో ఆ కొండలు. మేమైతే అలా నిలబడి చూస్తూ ఉండిపోయామన్నమాట కొద్దిసేపు. అది నియర్గానే అనిపిస్తుంది డ్యామ్కి, అంటే దగ్గరగానే అనిపిస్తుంది. సో మంచి వ్యూ అండి అదైతే.
ఇక్కడ మా అమ్మాయి అయితే జిప్ లైనింగ్ చేయడానికి రెడీ అవుతుంది. అక్కడి వాళ్ళు మంచిగా సేఫ్టీ మెజర్స్ తీసుకొనే వదులుతారనమాట, క్యాప్ అన్నీ పెట్టేసి. సో తను కూడా భయం లేకోకుండానే చేసింది. వీడియోలో చూస్తున్నారు కదా, లాంగ్ డిస్టెన్స్. సో ఇంకా ఇవన్నీ చూసుకొని మేము బండీపుర ఫారెస్ట్ మీదుగా బెంగళూరు చేరుకున్నాము. సో తొందరగా వయనాడు ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకొని జనజీవనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.